మెదక్ జిల్లా పౌర సరఫరాల శాఖ గోదాముల్లో మొక్కిపోయిన బియ్యంపై వరుసగా బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలకు స్పందన వచ్చింది. బిగ్ టీవీ వరుస కథనాలతో అధికార యంత్రాంగం కదిలి వచ్చింది. ఈ రోజు జరిగిన జెడ్పీ సమావేశంలో మొక్కిపోయిన బియ్యంపై వేడిగా చర్చ జరిగింది. బిగ్ టీవీలో ఇచ్చిన కథనాల ఆధారంగా జెడ్పీ సమావేశంలో జెడ్పీ సభ్యులు అధికారులను నిలదీశారు. గోదాములలో ముక్కిపోయిన బియ్యంపై వివరణ ఇచ్చారు అధికారులు. సరైన సమాధానం రాకపోవడంతో ఇద్దరు అధికారులను కూడా జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఇద్దరిపై క్రిమినల్ కేసును నమోదు చేశారు. సంచుల కుంభకోణం జరిగింది. దానికి సంబంధించి ఎంత రికవరీ చేసిరు, ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు, కేవలం సస్పెన్షన్ చేసిరా లేకపోతే ఏమన్నా యాక్షన్ తీసుకుని రికవరీ చేసిరా? నంబర్ 1 క్వశ్చన్. నంబర్ 2, ఈ మధ్య పీడిఎస్ ఏదైతే గ్రామాలకు ఎమ్మెల్యేస్ పాయింట్లకు వెళ్ళాల్సిన రైస్ బియ్యం విషయంలో కూడా ఒక కుంభకోణం జరిగిందని పత్రికా విలేకరులు వాళ్ళు అయితే పెట్టిన మ్యాటర్ చూసి నేను మాట్లాడుతున్నాను. గతంలో ఎలక్షన్లో నేను బిజీ ఉండడం వల్ల నాకు ఐడియా లేకుండే. దానికి సంబంధించి కూడా ఎవరెవరు బాధ్యులైనారు, దానికి ఏమైనా సరి అయిన యాక్షన్ తీసుకుర్రా లేకపోతే తూతూ మంత్రమైన ఒక చిన్న వాళ్ళని ఏమైనా సస్పెండ్ చేసి చేతులు తుట్టుకుర్రా? ఇది రెండో అంశం. మూడోది, ఇక్కడ బాలానగర్ గోదాంలో ఏదైతే 9 కోట్లు అన్నారు, 8 కోట్లు అన్నారు, 10 కోట్లు అన్నారు, ఐ డోంట్ నో. మరి ఎంత ధాన్యం ముక్కిపోయింది, అంత ముక్కిపోవడానికి గల కారణం ఏంది? మరి ఎప్పటికప్పుడు ఎందుకు తీయలేదు? అది కారణమా లేకపోతే పెట్టడంలోనే రైస్ ప్రొక్యూర్ చేసుట్లోనే ముక్కిపోయిన రైస్ పెట్టి కావాలని చెప్పి చేసిర్రా? ఈ 3 ప్రశ్నలకు నేను అనుకుంటున్నాను మా సభ్యులందరూ కూడా కొందరు అడుగుతున్నారు, కొందరు అడుగుతలేరు. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ జవాబు కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళందరి తరఫు నుంచి నేను అడుగుతున్నానని అనుకుంటున్నాను. దయచేసి ఈ 3కి సంబంధించి చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ కావాల్సిన అవసరం. సార్, నేను ట్రాన్స్ఫర్లో సెప్టెంబర్ 12, 2023 రోజు నేను ఇక్కడ జిల్లాలో ఛార్జ్ తీసుకున్నాను సార్. తీసుకున్న తర్వాత బేసిక్ రివ్యూ తర్వాత సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి అన్ని గోడౌన్లు కూడా ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేశాను సార్. ఇన్స్పెక్షన్లు స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్క గోడౌన్లో కూడా స్టాక్ పొజిషన్ ఏముంది, వీళ్ళు రికార్డులు ఎప్పటివరకు అప్డేట్ చేశారు, ఆన్లైన్ ఎంతవరకు జరిగింది, దాని ప్రకారం స్టాక్ పొజిషన్ కరెక్ట్ ఉందా లేదా, అదేవిధంగా ఎమ్మెల్యేస్ పాయింట్లలో ఉన్నటువంటి కాంటాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా, దానికి సంబంధించిన స్టాంపింగ్ జరిగిందా లేదా, ఒకవేళ స్టాంపింగ్ జరిగితే ఎప్పుడు జరిగింది, జరగాల్సి వస్తే ఎప్పుడు జరగాలి, ఎంతవరకు డ్యూ ఉంది మనం. సో వీటన్నిటి మీద కూడా సుమారుగా ఒక 10 నుంచి 15 రోజులు పూర్తిగా దాని మీదనే దృష్టి పెట్టడం జరిగింది సార్. దాంట్లో భాగంగానే అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నేను డిఎస్ఓ గారు ఆ జిల్లాలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేస్ పాయింట్లను కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది సార్. ఆ ఇన్స్పెక్షన్ కన్నా ముందు కూడా తూప్రాన్ ఎమ్మెల్యేస్ పాయింట్ ఇన్ఛార్జ్ మీద సుమారుగా 1.5 కోటికి సంబంధించిన మిస్అప్రాపరేషన్ ఉండే సార్. దానికి సంబంధించి క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాం సార్ తూప్రాన్లో. దాని తర్వాత సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి మేము ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేసాం సార్. దాంట్లో భాగంగానే మేము ఎమ్మెల్యేస్ పాయింట్ ఇన్స్పెక్షన్లో చేసిన 7 ఎమ్మెల్యేస్ పాయింట్లలో 3 ఎమ్మెల్యేస్ పాయింట్లలో మాకు తేడాలు కనపడ్డాయి సార్. అందులో ఎమ్మెల్యేస్ పాయింట్ మెదక్కి సంబంధించి సార్ సుమారుగా 3627 క్వింటాళ్ళు ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉంది సార్. అదేవిధంగా సన్నబియ్యం వచ్చేసి 225 క్వింటాళ్ళు, కొత్త గోనె సంచులు వచ్చేసి 3,60,000 కొత్త గోనె సంచులు కూడా అక్కడ మిస్ అయ్యాయి సార్. ఆ రికార్డు ప్రకారంగా అవి మొత్తం కూడా డాటా మొత్తం వెరిఫై చేయడం జరిగింది సార్. దాని ప్రకారంగా దాన్ని ఎవాల్యుయేషన్ వేసాం సార్. ఒక కొత్త గన్నీల విలువనే సుమారుగా మనకు 2,90,00,000 వచ్చింది సార్. అదేవిధంగా బియ్యానికి సంబంధించి పీడిఎస్ రైస్ అయితే 2,75,00,000, సన్న బియ్యం విలువ అయితే 1,93,00,000 వచ్చింది సార్. దానికి సంబంధించి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేయడం జరిగింది సార్. కలెక్టర్ గారికి నోటీస్లో పెట్టాం. మెదక్ జిల్లా పౌర సరఫరాల శాఖ గోదాముల్లో ముక్కిపోయిన బియ్యంపై బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలకు అధికార యంత్రాంగం స్పందించింది. దీనిపై మరింత డీటెయిల్స్ ను మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. రైట్ దుర్గారావు, చెప్పండి. మనం చూస్తే ఇవాళ జెడ్పీ సమావేశం కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇక మనం మెదక్ జిల్లా సంబంధించినట్లయితే గోదాముల్లో ముక్కిపోతున్న బియ్యం అని చెప్పి బిగ్ టీవీ వరుస కథనాలతో యంత్రాంగం అంతా కదిలింది. ఈ రోజు జడ్పీ సమావేశంలో వేడిగా చర్చ కొనసాగుతుంది. దాంట్లో భాగంగానే బిగ్ టీవీలో వచ్చిన కథనాలపై అదేవిధంగా
ఎమ్మెల్సీ శేర సుభాష్ రెడ్డి వివరణ కోరగా అతనికి సంబంధించిన సివిల్ సప్లై అధికారి కూడా ఆ గోదాముల్లో ఎప్పుడైతే 2,900 క్వింటాలు బియ్యం ముక్కిపోయినాయి, పనికి రాకుండా పోయిందని చెప్పి బిగ్ టీవీలో వచ్చిన కథనాన్ని వాళ్ళు చూడడం జరిగింది. దాంతో పాటు దానికి ఎంత సుమారు 10 కోట్ల రూపాయలకు నష్టం జరిగిందని చెప్పి ఆ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసి రికవర్ పెట్టాలని చెప్పి కేసు నమోదు చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ రామంపేట, చేగుంట మరో ఇద్దరు కూడా 3,50,000 గోనె సంచులు అమ్ముకున్నారు. అవి లెక్కలు చేయలేదు. ఆ తర్వాత రెండోది అంటే చేగుంటలో కొన్ని చోట్ల మరి మిగతా కొన్ని చోట్ల కూడా గోల్మాల్ అయినాయి నిధులు అని చెప్పి, అంటే బియ్యం సంబంధించిన నిధులతో పాటు ఆ బియ్యంకు లెక్కలు తేడా ఉందని చెప్పి వాళ్ళని కూడా ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇద్దరి మీద క్రిమినల్ కేసు నమోదు చేశారు. మరో ఇద్దరి మీద సస్పెండ్ చేసి రికవర్ కోసం వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే సిద్ధమవుతున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఇప్పుడైతే ఇంకా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇది జడ్పీ సమావేశంలో ఎప్పుడైతే బిగ్ టీవీ వరుస కథనాలపై బియ్యం గోల్మాల్ అవుతున్నాయని చెప్పి ఎప్పుడైతే మొదలు పెట్టిందో ఆ రోజు నుంచి నేటి వరకు దాదాపు ఒక 20 రోజుల నుంచి ఈ కథనాలు ఎంబడవడంతో ఆ జడ్పీ సమావేశం ఇచ్చిన జడ్పీ సభ్యులు అదేవిధంగా జడ్పీ సమావేశంలో అధికారులను శేర సుభాష్ రెడ్డి వివరణ కోరగా ఆ సివిల్ సప్లై అధికారులంతా క్లియర్ గా వివరణ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు గతంలో ఎవరైతే ఇక్కడ పనిచేసి వెళ్ళారో అక్కడ 2000 అంటే దాదాపు 3 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళంతా కూడా ఈ యొక్క దీనిలో పాత్ర ఉందని చెప్పి ఒక ఆపరేటర్ అదేవిధంగా ఆర్డీఓ సంబంధించిన అధికారిపై కూడా వేడి వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనకు. అయితే దుర్గారెడ్డి ఇద్దరు అధికారులు ఎవరైతే సస్పెండ్ చేశారో ఇక తర్వాత మనం చూసుకుంటే అసలు ఎందుకు ఇంత బియ్యం ముక్కిపోయింది, దానికి రీజన్స్ ఏంటి అని కూడా చర్చలో ఒక భాగమై ఉంటుంది. దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా? అయితే గోదాముల్లో ఎప్పుడైతే బియ్యం 2000 సంవత్సరం అంటే 2020-21 సంవత్సరంలో ఎక్కడ గోదాములు తీసుకొచ్చిన తర్వాత రైసు ఒక నెలకోసారి వాటిని కొంత పరిశీలించాలి. పైన గోదాములు ఎక్కడైనా ప్రాబ్లం ఉందా, పైనుంచి వాటర్ పడుతుందా, లేకుంటే వీటిని పరిశీలించిన అధికారులు కూడా ఆ రకంగా ముందుకెళ్లలేదు. ఆ గతంలో మనకు 3 సంవత్సరాల నుంచి అధికంగా పంట వస్తుంది, గోదాములు కాలేవు అని చెప్పి ప్రైవేట్ గోదాములు వాళ్ళు టెండర్ వేసి తీసుకోవాలి, లేకుంటే ఒక బ్యాగ్ ₹4.13 కట్టించి ఇవ్వాలి గోదాం. అట్లాంటిది కాకుండా టెండర్ లేకుండానే ఆ మెదక్ సంబంధించిన ఆ రోజున్న ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఆ జిల్లా కలెక్టర్ కూడా ఆ నిర్ణయం తీసుకోకుండానే ఎవరు అడిగితే వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళకి ఇప్పటి వరకు రెంట్ చెల్లించలే అని చెప్పి మనం చూసిన ఆ 2,900 క్వింటాల బియ్యం ఎక్కడైతే పనికి రాకుండా ముక్కిపోయినాయో అతనికి ఇప్పటి వరకు కూడా రెంట్ చెల్లించలే. అతనికి రెంట్ కూడా 10 లక్షల రూపాయలు బాకీ పడ్డారని చెప్పి అతను కూడా మనకు వివరణ చెప్పడం జరిగింది. దాంతో పాటు దాదాపు జిల్లా వ్యాప్తంగా మెదక్ జిల్లాతో పాటు మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా గోదాముల్లో ఇలాంటి ముక్కిపోయిన బియ్యం ఉన్నాయని చెప్పి వివరాలు కూడా సేకరించాలని చెప్పి ఆ బిగ్ టీవీ మనము కలెక్టర్ వివరణ కోరితే తర్వాత దాటేస్తామని చెప్తున్నారు. ఈ రోజు మాత్రం జడ్పీ సమావేశంలో అందరూ అధికారులు అదేవిధంగా ఎమ్మెల్సీ సభ్యులంతా నిలదీయడంతో అధికారులు కొంత కంగు తిని వివరాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఇద్దరు అధికారులు ఎవరైతే సస్పెండ్ గురవుతున్నారో వాళ్ళు ఇక్కడ నుండి బదిలీ చేసుకుని వెళ్ళిపోయారు. అక్టోబర్ లో వాళ్ళని రికవర్ చేయాలని చెప్పి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి గతంలో లెటర్ పెడితే కూడా వచ్చిన అధికారులు ఇప్పటి వరకు దానికి సమాచారం అందించలేదని చెప్పి మనకైతే సమాచారం వస్తుంది. సర్దార్ రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.